హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వీడియో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ గణేష్ అన్నదానం ఉండే అక్కడికి వెళ్ళినాం. మా ఫ్రెండ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంటికి రమ్మంటే వెళ్ళినాం. ఇక్కడ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ అంటే ఎల్బీ నగర్లోనే, పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్గా అడ్రస్ అయితే తెలియదు. వెళ్ళినాక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో జోక్గా మాట్లాడుకుంటుండ్రు. యాక్చువల్లీ ఫొటోస్కి పోజ్ ఇస్తుండ్రు, స్టిల్స్ ఇస్తుండ్రు చూడండి వాళ్ళు. ప్లస్ ఏదో మాట్లాడుకుంటుండ్రు కూడా. తర్వాత నేను మా హస్బెండ్ దర్శనం చేసుకున్నాం వినాయకుడిని. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సిమ్రన్, మా సిస్టర్, మా హస్బెండ్ చెప్తున్న టెడ్డీ బియర్ లాగానే ఉన్నాం మొత్తం. అంటే స్టిల్ ఇస్తుండ్రు. బ్యాక్ సైడ్ వాళ్ళ కొలీగ్స్ చూడండి, వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్ అంట. నెక్స్ట్ ఇక్కడ దేవుని దగ్గర అన్నదానం చేస్తుంటే ఫుడ్లో కూడా మీకు ఐటెం చూపిస్తా, ఏమేమి ఐటెం పెట్టినారో వాళ్ళు. వీళ్ళందరూ అక్కడే. మేము అప్పటికి తినలే, వీడియో తీస్తున్నా. నేను వీడియో తీసినాక తిందాం అన్నట్టు వీడియో తీస్తున్నా. పైన టెర్రస్ పైన ఉండే బాగుంది చాలా ఫుడ్. చూడండి, సేమ్యాలు, బగార్ రైస్, నెక్స్ట్ పప్పు కాదు సారీ, ఆలుగడ్డ కర్రీ అది. ఇది పప్పు, సాంబార్, మజ్జిగ, లాస్ట్లో జలేబీ కూడా ఇచ్చిండ్రు. ఫోటో తీయలేదు, నేను వీడియో తీయలే. ఇక్కడ అందరు ఇక టైంపాస్ చేస్తున్నాం ఫుడ్ తిని. యాక్చువల్లీ కోలాటం ఆడదామన్నారు, అయితే నాకైతే రాదు, వాళ్ళకు వస్తుంది కదా, ఆడినప్పుడు వీడియో తీద్దామన్నట్టు తీసిన. ఇక్కడ బయలుదేరినాం, స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ ఎక్కడికో షాపింగ్కి వెళ్దామని తీసుకెళ్తున్నారు. కొత్తపేట అంట, కొత్తపేటకి వెళ్దాం షాపింగ్కి అన్నారు. ఓకే అని మేము కూడా స్టార్ట్ అయిపోయినాం. మా హస్బెండ్ వాళ్ళ కొలికేమో స్కూటీ మీద వస్తుండ్రు, మేమేమో కార్లో వెళ్తున్నాం. ఫైనలీ ఇక్కడ స్టార్ట్ అయిపోయినాం. చూడండి, ఇంకా కార్లో కొద్దిసేపు మాట్లాడుకుంటా అలా స్టార్ట్ అయిపోయినాం. విదిన్ 15 minutesలో రీచ్ కూడా అయిపోయినాం. చూడండి, ఫైనలీ రీచ్ అయిపోయినాం. ఎక్కడికి వచ్చినామంటే మీకు వీడియోలో చూపిస్తాం ఎక్కడికి వచ్చినామని. కొత్తపేటలో ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వచ్చినాం. యాక్చువల్లీ బయట నుంచి చూస్తే నేను అనుకున్న చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది, పర్చేస్ చేయొచ్చు ఏదైనా నచ్చితే అనుకున్నా. బట్ లోపల వెళ్ళినాక చూస్తే చాలా కాస్ట్. అంటే ఏది ముట్టుకున్న 2000, 1500, 2500 అలా రేంజ్లో ఉన్నాయి. నేనేమనుకున్నా హోల్సేల్ ప్రైస్లో దొరుకుతుందేమో ఫ్యాషన్ ఫ్యాక్టరీలో. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైము. 40% ఆఫ్, 50% ఆఫ్ అని పెట్టారు. మేబీ తీసుకున్నాక అందులో డిస్కౌంట్ ఉంటుందేమో కానీ, బట్ సింగిల్గా ఇట్లా చూస్తుంటే దాని మీద ప్రైస్ ట్యాగ్ ఉన్నప్పుడు చాలా రేట్ ఉంది. వీళ్ళు కూడా రేట్ చూసి షాక్ అవుతుండ్రు, ఏంది ఇంత ఉంది అని. ఇంకా నేనేమో కూర్చున్నా, వాళ్ళేమో షాపింగ్ చేస్తుండ్రు. యాక్చువల్లీ నాకు ఆ ప్రైస్ చూసి షాపింగ్ చేయాలనిపించలేదు కొంచెం కూడా. ఈ డ్రెస్ చూసింది మా అక్క, అయితే మేము అట్నే ప్రైస్ చూద్దాం అన్నట్టు చూస్తే అబౌట్ 2000 ఉంది. ఎగ్జాక్ట్గా చూపిస్తాను మీకు. చూడండి, 2799, 2800. ఇక స్టార్ట్ అయిపోయినాం.
వాళ్ళ కొలీగ్ తీసుకుండు 7,000 రూపీస్ షాపింగ్ చేసిండు. ఇక మేము బయలుదేరినాం. వాళ్ళేమో కార్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు, మేమేమో ఇక స్కూటీ మీద వెళ్దామని ఇక వాళ్ళకి బాయ్ చెప్తున్నాం, వాళ్ళేమో మాకు బాయ్ చెప్తున్నారు. యాక్చువల్లీ ఎవరికి వెళ్ళాలని లేదు, బట్ వెళ్ళాలి తప్పదు. ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయినాం, ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ మధ్యలో డిసిజన్ తీసుకుండు మా హస్బెండ్, వేరే డిసిజన్ తీసుకుండు, క్రీమ్ స్టోన్కి వెళ్దాం అన్నట్టు. ఓకే వెళ్దాం ఇక క్రీమ్ స్టోన్కి, ఆల్రెడీ తిన్నాం కదా అన్నట్టు వెళ్ళినాం. యాక్చువల్లీ ఏమైందంటే క్రీమ్ స్టోన్కి వెళ్దామని లోపల వరకు వెళ్ళినాక మా సిస్టర్కి సడన్గా ఎందుకో పక్కనే కరాచీ బేకరీ దగ్గర పానీపూరి స్టాల్ ఉంటుంది, పానీపూరి తిందామనేసి అన్నది. ఓకే అని నేను అనుకున్నా. మళ్ళీ క్రీమ్ స్టోన్కి వెళ్తుంటే ఇక నాకు అనిపించింది ఎందుకు మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నాక పానీపూరి తింటే టేస్ట్ బాగుంటుంది కదా అని మళ్ళీ బయటికి వచ్చేసిన. పానీపూరి దగ్గరికి వచ్చినాం, పక్కనే క్రీమ్ స్టోన్ పక్కనే తను ప్రిపేర్ చేస్తుండు. యాక్చువల్లీ ఆర్డర్ ఉండే, ఆర్డర్ ఫస్ట్ ప్రిపేర్ చేసినాక మాది చేసేసరికి టైం పట్టింది. జస్ట్ సింగిల్ ప్లేట్ తీసుకొని ముగ్గురం తిన్నాం. క్రీమ్ స్టోన్కి వెళ్ళాలి కదా, జస్ట్ టేస్ట్ చేద్దాం ఎలా ఉంది అన్నట్టు చేసినాక తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తే మేము క్రీమ్ స్టోన్కి వెళ్ళినాం. అయితే మా హస్బెండ్ వాళ్ళ కొలీకు ఇక డిన్నర్ టైం అయింది కదా, వెళ్ళి ఎక్కడన్నా డిన్నరే చేద్దాం, ఇక క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీమ్ ఎందుకు అంటే సరే అని ఒక్కటన్నా అట్లీస్ట్ తిందాం అన్నట్టు చోకోలావా ఆర్డర్ పెట్టినాం. చోకోలావాతో అది కాంబో ఫ్రీ వచ్చింది కదా అని తినేసి బయలుదేరినాం. అక్కడి నుంచి రెస్టారెంట్కి బయలుదేరినాం. అక్కడి నుంచి ఏ రెస్టారెంట్ అంటే దిల్సుఖ్ నగర్లో ఉంది, మెట్రో స్టేషన్ దగ్గర. డైరెక్ట్ తీసుకెళ్ళినాక తెలిసింది దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉందని. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ ఫుడ్ తినొచ్చు మనం. వెళ్తేనైతే రైస్ ఐటెం కోసం వెళ్ళొద్దు, వెళ్తే స్టార్టర్స్ కోసం వెళ్ళాలి. చాలా బాగుంది రెస్టారెంట్, అంబిషన్ కూడా చాలా బాగుంది. టీవీ ఉంది అక్కడ, చాలా మంచి మంచి సాంగ్స్ పెడుతున్నారు వాళ్ళు. చాలా ఎంజాయ్ చేసినాం. మేమైతే అనుకోలేదు అసలు మేము అక్కడికి వెళ్తామని. అది అలా డే స్టార్ట్ అయిపోయింది, రెస్టారెంట్ దగ్గర ఎండ్ అయింది. ఇక ఇక్కడ అందరూ ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, వీడియోలు తీస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారు. చూడండి సాంగ్స్ అయితే చాలా బాగా ఉండే, చాలా మంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు వాళ్ళు. ఇక అందరు నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ తినాలి. వీడికి వస్తేనైతే నేచర్ కోసం వెళ్ళాలి, అంటే ఓపెన్ స్పేస్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నేను ఇలాంటి ప్లేస్కి వెళ్ళినా, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ ఫైనల్లీ స్టార్టర్స్ అయితే వచ్చేసినాయి. నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ ఆర్డర్స్ పెట్టుకుంటారు, మా అక్క ఓన్లీ వెజ్. తన కోసం క్రిస్పీ కార్న్ ఆర్డర్ పెట్టుకుంది, చాలా టేస్టీగా ఉంది. నేనేమో చికెన్ లాలీపాప్ ఎంజాయ్ చేస్తున్నా బాగా. వాళ్ళేమో ఫొటోస్ కోసం స్టిల్స్ ఇస్తున్నారు. అన్నీ అంటుండే మీరిద్దరు దిగండి బాగుంటుంది. నేనేమో ఫుడ్లో చాలా ఫస్ట్ టైం నేను ఫుడ్ ఎంజాయ్ చేసిన, అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేసుకుంటా తిన్నా. ఎందుకంటే నాకు ఆ స్పేస్ బాగా నచ్చింది, ప్లేస్ రెస్టారెంట్ బాగా నచ్చింది. ఇక్కడ మా సిస్టర్ వీడియో తీస్తుంది. తను తిన్నది క్రిస్పీ కార్న్, మేబీ ఉన్నట్టుంది అందులో. నీ వీడియో తీస్తుంది. చూడండి సగం తినేసింది, తిన్నాక వీడియో తీస్తుంది. నరేష్ అన్న చూడండి ఫుడ్ ఐటమ్స్, చికెన్ లాలీపాప్, శాండ్విచ్ అయితే అసలు బాగాలేదు, ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంది. ఇక్కడ నేను నా ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నా. వీడియో కోసం తింటున్నాను అనుకోకండి, జస్ట్ ఇక తింటున్నా కదా అట్లా వీడియో తీసుకుందాం, పోస్ట్ చేద్దాం అన్నట్టు తీసుకున్నా. అంతకుముందు తినేసిన, జస్ట్ అది లాస్ట్ పీస్ వీడియో కోసం అన్నట్టు. చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది ఆ రెడ్ సాస్తో చికెన్ లాలీపాప్. సో నైస్.
వీడియో క్లోజ్ చేసి నేనైతే తిన్నా. అప్పటికి వాళ్ళకంటే ఫస్టే తినేసిన. వాళ్ళు తింటున్నారు మెల్లగా. చూడండి ఈడ సాంగ్ చాలా బాగుంది. అక్కడ యాక్చువల్లీ మేము చాలాసేపు ఉన్నాం. యాక్చువల్లీ 7:30కి వెళ్ళినాం, 9:30కి బయలుదేరినాం. ఇక్కడ నేను మా హస్బెండ్ స్టిల్స్ ఇస్తున్నాం. ఫైనల్లీ బయలుదేరినాం రెస్టారెంట్ నుంచి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. 9:30 అవుతుంది కదా, నైట్ అయిపోయిందని ఇంటికి బయలుదేరుతున్నాం. బట్ డే మాత్రం చాలా ఎంజాయ్ చేసినాం. అసలు అన్ప్లాన్డ్ అంటారు కదా, అదే అసలు ఏం అనుకోకుండా వెళ్ళినాం. జస్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు వెళ్ళినాం. బట్ 2-3 ప్లేసెస్కి వెళ్ళినాం. ఫైనలీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.